బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని అల్మాజ్గూడ సర్వే నెంబర్ 86లో పూర్వీకుల నుండి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. అయితే అందులో పశువుల పాకను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చిన రెవెన్యూ యంత్రాంగము పోలీస్ యంత్రాంగంతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకుని వాటన్నిటిని కూల్చివేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతు అయినటువంటి చెప్పటి జంగారెడ్డి మాట్లాడుతూ అధికారులు దొంగల్లాగా 3 గంటలకు వచ్చి షెడ్డును కూల్చివేసి మూగ ప్రాణులపైన దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేసే సమయంలో మూగ ప్రాణులపైన ఇటుకలు పడి గాయాలయ్యాయని, అలాగే అవి భయపడి పక్కనే ఉన్నటువంటి కుంటలో పడి గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేము సాగు చేసుకునే భూమిలోకి రావడానికి అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. కబ్జాలు చేస్తున్న వారిని వదిలేసి మాలాంటి సామాన్యులపైన ఏంటి దౌర్జన్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటివి రైతులపైనే జరగడం చాలా అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు.